బీజేపీ బీఆర్ఎస్ పై విరుచుకుపడిన రేవంత్. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న సీఎం. కరెంటు పోయిందని అబద్ధాలు ఆడుతున్న కేసీఆర్. తెలంగాణలో కరెంటు సమస్యపై కేసీఆర్ ట్వీట్. పాలమూరులో 2 సార్లు కరెంటు పోయిందన్న గులాబీ బాస్. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు. 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరామర్శ. చేనేత కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు. ఆర్మూర్లో పసుపు రైతులతో బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం. అవినీతి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కే లేదన్న అరవింద్. బాన్సువాడలో రసవత్తరంగా కుస్తీ పోటీలు. బేతాళస్వామి జాతర సందర్భంగా క్రీడలు. సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు బెదిరింపు కాల్స్. విశాఖ సిపికి ఫిర్యాదు చేసిన సిబిఐ మాజీ డైరెక్టర్. నవరత్నాలు ప్లస్ పేరుతో వైసీపీ మేనిఫెస్టో విడుదల. పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన ఏపీ సీఎం జగన్. రేపటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జగన్ సభ కోసం ముమ్మర ఏర్పాట్లు. సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నాయకులు. పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు, సీనియర్ నేతలు. గూగుల్లో చేరి 20 ఏళ్లు పూర్తయిందన్న సీఈఓ సుందర్ పిచాయ్. పనిచేసేటప్పుడు పొందే థ్రిల్ ఎప్పుడూ మారలేదన్న గూగుల్ సీఈఓ. ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేజ్రీవాల్. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరోసారి గాయం. దుర్గాపూర్లో హెలికాప్టర్ లోపలి సీట్లలోకి వెళ్లే క్రమంలో పడిపోయిన దీదీ. బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెలిచిన 60 ఏళ్ల అలెగ్జాండ్రా. 60 ఏళ్ల వయసులో కిరీటం పొందిన మహిళగా సరికొత్త రికార్డ్. ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరిన 6 ఏళ్ల బాలుడు. ఘనత సాధించిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన యువన్. మావోయిస్టుల ఏరివేత కోసం భారీగా నిధులు. ఏడాదికి 1000 కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్ర సర్కార్. తైవాన్లో మరోసారి భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు. అనేక మార్లు భూమి కంపించిందన్న అధికారులు.